హాయ్, దిస్ ఇస్ విశ్వనాథ్. మే 4వ తేదీన మన దేశంలో 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి చూడండి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. అందులో వెస్ట్ బెంగాల్ ఒకటి, తమిళనాడు ఒకటి, అస్సోం ఒకటి, కేరళ ఒకటి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. రైట్. సో ఈ వివరాలు ఒకసారి చూద్దాం. వెస్ట్ బెంగాల్లో మొత్తం సీట్ల సంఖ్య 293 అండి. మొత్తం సీట్ల సంఖ్య. ఇందులో బీజేపీ పార్టీకి వచ్చిన మొత్తం గెలుపొందిన సీట్లు 206. తర్వాత టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ మొత్తం మనకి 81 వచ్చాయి. దాని తర్వాత స్థానంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 సీట్లతో సరిదిద్దుకుంది. అంటే మొత్తం ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 15 సంవత్సరాల తర్వాత టీఎంసీ పార్టీని గద్దె దించి ఇక్కడ బీజేపీ పార్టీ జయకేతనం ఎగరవేసింది. ఇది వెస్ట్ బెంగాల్ సంబంధించిన సమాచారం. ఇక నెక్స్ట్ తమిళనాడు. సో అనూహ్యంగా తమిళనాడులో ఎవ్వరు కూడా ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి మనకి. తమిళనాడులో మొత్తం 234 సీట్ల సంఖ్య. ఇందులో టీవీకే పార్టీకి సంబంధించి 108 వచ్చాయి. డిఎంకే ప్లస్ ఇతర కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీలు, దానికి సంబంధించి మొత్తం 73 సీట్లు వచ్చాయి. ఇక నెక్స్ట్ ఏడీఎంకే పార్టీకి సంబంధించి 53 వచ్చాయి. సో తమిళనాడు స్టేట్లో అధికారాన్ని చేపట్టేందుకు మొత్తం 118 సీట్లు అవసరం. సో టీవీకే 108 సీట్లతో సరిదిద్దుకుంది. మరి భవిష్యత్తులో ఇంకా ఏవైనా పార్టీతో జత కలిసి ఆ పార్టీని స్థాపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది తమిళనాడు. ఇక నెక్స్ట్ మనకి అస్సాం స్టేట్ ఉంది. అస్సాం స్టేట్లో మొత్తం 126 సీట్లు. అందులో బీజేపీ అలాగే ఇతర కూటమి పార్టీలకు సంబంధించి 102 సీట్లు. ఐఎన్సీ అలాగే ఇతర కూటమికి సంబంధించి 21 సీట్లు వచ్చాయి. ఇక నెక్స్ట్ ఏఐయుడిఎఫ్కి సంబంధించి 2 సీట్లు వచ్చాయి. ఇక అస్సాంలో మళ్ళీ మూడోసారి మళ్ళీ హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు ఇక్కడ. రైట్. ఇక నెక్స్ట్ కేరళలో మీరు చూస్తే పినరయ్ విజయన్ గతంలో మనం చూసుంటాం కేరళలో. సో ఇక్కడ అనూహ్యంగా కేరళలో మొత్తం 140 సీట్లకి యూడిఎఫ్, ఏదైతే మనకి ఐఎన్సీ కాంగ్రెస్ తర్వాత మనకి కూటమి పార్టీలు ఉన్నాయో యూడిఎఫ్కి సంబంధించి మొత్తం 102 సీట్లు. ఈ ఎల్డిఎఫ్ పార్టీకి 35 సీట్లు. ఇక ఎన్డీఏ పార్టీకి 3 సీట్లు వచ్చాయి. సో ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది త్వరలో మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మళ్ళీ పుదుచ్చేరిలో మొత్తం 30 సీట్లు. మళ్ళీ పుదుచ్చేరిలో ఎన్ రంగస్వామి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ పుదుచ్చేరిలో మొత్తం సీట్ల సంఖ్య 30. ఇందులో ఎన్డీఏ అలాగే కూటమి అభ్యర్థులకు సంబంధించి మొత్తం 18 సీట్లు. అలాగే డిఎంకే అలాగే డిఎంకేకి సంబంధించిన కూటమి అభ్యర్థి పార్టీలకి 6 సీట్లు వచ్చాయి. ఇక నెక్స్ట్ టీవీకేకి 3 సీట్లు వచ్చాయి. ఇది పుదుచ్చేరికి సంబంధించి. ఇక మనం ఓవరాల్గా మన ఇండియా మొత్తం ఒకసారి మనం చూసుకుంటే ఇండియా మొత్తం కూడా 21 రాష్ట్రాల్లో మొత్తం ఎన్డీఏ పాలన కొనసాగుతుంది దీని ద్వారా. సో ఇందులో చూసుకుంటే 21 రాష్ట్రాల్లో స్వతహాగా పాలన కొనసాగిస్తుంది బీజేపీ. ఇందులో 15 రాష్ట్రాల్లో కేవలం బీజేపీ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఆ మిగిలినటువంటి 6 రాష్ట్రాల్లో ఇక్కడ మనం చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇది మనకు ఓవరాల్గా ఇండియాకి సంబంధించినటువంటి సమాచారం. ఎన్నికల ఫలితాలు, ఈ ఎన్నికల ఫలితాలు చాలా కీలకమైనవి. రేపు భవిష్యత్తులో మనకు పరీక్షల్లో కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంటుంది. రైట్.